నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను రఘునందన్. ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ ఫిబ్రవరి 16 నుంచి ఫిబ్రవరి 20 వరకు మన దేశంలో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ గ్లోబల్ సౌత్ 2026 మన దేశం వేదికగా మారింది. అది కూడా ప్రస్తుతం ఢిల్లీలో భారత మండపంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ 5 రోజులు కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న 100కు పైగా దేశాల నుంచి 100కు పైగా కంపెనీల నుంచి కూడా ప్రతినిధులు వస్తున్నారు. డెలిగేట్స్ అంతా కూడా ఫారెన్ డెలిగేట్స్ వస్తూ ఉన్నారు, వచ్చేశారు కూడా. సో ఈ ఏఐ సమ్మిట్ ఇంపాక్ట్ సమ్మిట్ ఏదైతే ఉందో, మరి చాలామందికి డౌట్ వస్తుంది, ఏమిటి సమ్మిట్ అనే డౌట్ వస్తుంది. సో ఇది 4th లార్జెస్ట్ సమ్మిట్ అనమాట. ఇప్పటివరకు కూడా యూకేలో ఏర్పాటు చేశారు, సౌత్ కొరియాలో ఏర్పాటు చేశారు, ఫ్రాన్స్లో ఏర్పాటు చేశారు. ఈరోజు ఇండియాలో జరుగుతోంది ఈ 5 రోజులు కూడా. సో ఇది ఒక లార్జెస్ట్, దాదాపు 10,370 కోట్ల రూపాయల బడ్జెట్ని ఈ 5 సంవత్సరాల్లో ఈ ఏఐ కోసం అలొకేట్ చేయబోతున్నారు మన దేశంలో. సో దీన్ని పెట్టుకున్నారు. ఆల్రెడీ గత సంవత్సరం 2,000 కోట్ల రూపాయలు పెడితే అందులో దాదాపు 800 కోట్ల రూపాయలను ఖర్చు రూపంలో చూపెట్టడం అయితే జరిగింది. ఆ తర్వాత ఈ సంవత్సరం 1,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో ఏఐ కోసం అలొకేట్ చేయడం జరిగింది. గత సంవత్సరం 2,000 అయితే ఈ సంవత్సరం 1,000 మాత్రమే. బట్ 10,300 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్ అలొకేట్ చేస్తూ మన దేశంలో ఏఐని ఒక అడుగు ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ సమ్మిట్లో చాలా అద్భుతంగా ప్రతిష్టాత్మకంగా ముందుకెళ్తున్నాం మనం. సో ఇది మనకు 4th లార్జెస్ట్ సమ్మిట్ మన భారతదేశంలో ఉండడం మనకు గర్వకారణం. సో ఇప్పుడు మనందరం చూస్తూ ఉన్నాం, యూట్యూబ్, సోషల్ మీడియా దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి చోట కూడా చాట్ బాట్స్ వాడుతూ ఉన్నాం. లేకపోతే ఏఐ మనం ఫోన్లో కూడా ఒక్కోసారి రికార్డింగ్ వాయిస్లతో పాటు ఏఐ వాయిస్లు కూడా విన్న సందర్భాలు, ఇట్లాంటివన్నీ కూడా మనం సినిమాల్లో కూడా ఏఐ చూస్తూ ఉన్నాం. గ్రాఫిక్స్ ఇవన్నీ మించి అటు ఏఐ కనబడుతుంది, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. సో ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక రేంజ్లో ముందుకు వస్తున్న క్రమంలో మన భారతదేశం ఏం చేసింది అంటే, సో ఎట్లాగూ దాని మీద ఒక చర్చ జరగాలి అండ్ భవిష్యత్తు కూడా దాని మీద నిర్మాణం అయి ఉంటుంది. సో మానవాళి అందరూ కూడా ఏఐని దృష్టిలో పెట్టుకొని ముందుకు కదలాలి అనే ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోదీ ఈ యొక్క సమ్మిట్ని ప్రతిష్టాత్మకంగానే తీసుకున్నారు. దానికి తగ్గట్టుగా ఇప్పుడు నేను అన్నట్లుగా 100 దేశాల నుంచి చాలామంది ప్రతినిధులు వస్తున్నారు. తర్వాత 100 కంపెనీలకు సంబంధించిన సీఈఓలు, ఇతరత్ర పొజిషన్స్లో ఉన్న వాళ్ళంతా కూడా దీనికి వచ్చారు. అయితే చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఇక్కడ ఏమిటి అంటే, ఈ ఏఐ సమ్మిట్లో 5 రోజుల పాటు, సో ఇది ఏఐ సమ్మిట్కి సంబంధించిన లోగో. సో ఈ లోగో విషయం ఇలా ఉంటే, సో దానికి సంబంధించి PM మోడీ టు ఇనాగ్రేట్ ఇండియా ఏఐ సమ్మిట్ 2026. సో ఇప్పుడు మనం ఈ వీడియో చేసే సమయానికి PM మోడీ అడ్రస్ చేస్తూ ఉన్నారు ఆల్రెడీ. సో దీంట్లో ఏంటంటే, సో షెడ్యూల్స్ ఏ విధంగా ఉన్నాయి, మరి ఈ 5 రోజుల్లో ఏఐ గురించి మాట్లాడుకోవడం విషయానికి వస్తే దాదాపు 100 సెషన్స్, రకరకాల డిస్కషన్స్, ఇంటర్వ్యూస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఏమిటి ఆ షెడ్యూల్స్ ఏమిటి అని కనుక చూస్తే, ఫిబ్రవరి 16, this day will broadly feature keynote addresses, policy-focused panel discussions, and expert roundtables. The AI Expo will also be inaugurated on this day, while the AI Expo will be held in Bharat Mandapam Expo Arena. Other events will be spread across the Bharat Mandapam Convention Center, Sushma Swaraj Bhavan and Ambedkar Bhavan. అక్కడక్కడే సో ఇవన్నీ స్ప్రెడ్ అయి ఉన్నాయి. సో ఫ్రాన్స్ ఇమాన్యుయల్ మ్యాక్రోన్ ఆయన వస్తున్నాడు. తర్వాత బ్రెజిల్ ప్రెసిడెంట్ లులు డిసిల్వా ఆయన కూడా వస్తున్నారు, వచ్చేసారు ఆల్రెడీ. సో ఫిబ్రవరి 17, దిస్ డే విల్ ఆల్సో విట్నెస్ కీనోట్స్, ప్యానల్ డిస్కషన్స్ ఉంటాయి. సో ఏఐ గురించి అందరూ కూడా, అన్ని దేశాల ప్రతినిధులు, అన్ని దేశాలకు సంబంధించి, అన్ని కంపెనీలకు సంబంధించిన ప్రతినిధులు అందరూ కూడా ఈ రకంగా ఒక దగ్గర వాళ్ళు మొత్తం ఇకట్టాయి అక్కడ దీని గురించి మాట్లాడుకోవడం, ఏఐ గురించి డిస్కస్ చేయడం, 1-to-1 కూర్చొని డిస్కస్ చేసినట్టుగా డిస్కస్ చేయడం, సెమినార్స్ ఇవ్వడం. సో సుందర్ పిచాయ్ సెమినార్ ఇస్తాడు. తర్వాత దిస్ డే విల్ ఆల్సో ప్యానల్ డిస్కషన్ అండ్ రౌండ్ టేబుల్స్ అలాంగ్ సైడ్ విత్ ద లాంచ్ ఆఫ్ నాలెడ్జ్ కంపెండియమ్స్ including the case books on AI in health, energy, education, agriculture, gender empowerment and disabilities, and a seminar on applied AI. This is February 17th. And February 18th, research symposium will be convened on February 18th, bringing together leading academics, researchers and think tanks to showcase cutting-edge AI research, emerging methodologies. So, akkada. ఆ తర్వాత ఇక 19th విషయానికి వస్తే, దిస్ ఈస్ ద ఫస్ట్ డే ఆఫ్ ద అఫీషియల్ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026. ఫిబ్రవరి 19th అనేది ఫస్ట్ డే, అంటే అఫీషియల్గా. ఇట్ విల్ బీ ఇనాగ్రేటెడ్ బై ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ యాజ్ పార్ట్ ఆఫ్ ద ఇన్వైట్ ఓన్లీ ఇనాగ్రల్ సెరమనీ టు బి హెల్డ్ ఇన్ భారత్ మండపం కన్వెన్షన్ సెంటర్. యాక్సెస్ టు ద వెన్యూ విల్ బి రెస్ట్రిక్టెడ్ ఆన్ దిస్ డే. సో నిన్నటి వరకు కూడా, అంటే ఫిబ్రవరి 18th వరకు కూడా అందరూ వచ్చారు, బట్ ఇక్కడ రెస్ట్రిక్ట్ అవుతుంది. However, registered attendees may still be able to visit the Bharat Mandapam Expo Arena from 11 AM to 6
PM. The opening ceremony of the summit will be followed by leaders plenary and the CEO's roundtable to be addressed by PM Modi. Keynotes, panel discussions, and other roundtables are also expected to be held later on the day. సో వాళ్ళందరికీ డిన్నర్ కూడా ఏర్పాటు చేసే పరిస్థితులు ఉన్నాయి. ఆ రోజు February 19th విషయానికి వస్తే ప్రధాని మోదీ వీళ్ళందరికీ డిన్నర్ ఏర్పాటు చేస్తున్నారు ఈ సమ్మిట్తో పాటు. February 20 on day 2 of the AI Impact Summit, member countries of the GPAI Council will convene to review progress, align priorities, and strengthen multilateral cooperation and responsible and inclusive AI. And the declaration of the summit declaration అనేది February 20 నాడు జరుగుతుంది. is also expected to be adopted on this day, with India reportedly seeking the formation of a trusted AI commons and a global governance framework for AI. సో ఆ ఫ్రేమ్వర్క్కి సంబంధించి అన్ని జరుగుతూ ఉంటాయి, లోపల వర్క్ జరుగుతూ ఉంటుంది. సో ఆ రోజు డిక్లరేషన్, దానికి సంబంధించి అందరూ కూడా అన్ని దేశాల ప్రతినిధులు, డెలిగేట్స్ ఎవరైతే వచ్చారో, కంపెనీ డెలిగేట్స్, వీళ్ళంతా కూడా సిగ్నేచర్లు చేస్తారు. ఓకే, అప్పుడు ద ఎజెండా ఆఫ్ ద ఇంపాక్ట్ సమ్మిట్ ఈస్ టెంటేటివ్ అండ్ మే బి సబ్జెక్ట్ టు రివిజన్స్. లైవ్ స్ట్రీమింగ్ లింక్ ఫర్ వ్యూయింగ్ ఆల్ ద సెషన్స్ విల్ బి మేడ్ అవైలబుల్ ఆన్ ద అఫీషియల్ ఇండియా AI వెబ్సైట్. సో లైవ్ స్ట్రీమింగ్ కూడా ఉంటుంది వీటికి అని చెప్తూ ఉన్నారు. సో ఎవరు అటెండ్ అవ్వాలి అనుకునే వాళ్ళు ముఖ్యంగా ఢిల్లీకి వెళ్ళి అటెండ్ అవ్వాల్సి వస్తుంది. సో వాళ్ళకు ఒక వెబ్సైట్ కూడా ఇచ్చారు. సో ఆ రకంగా ఆ వెబ్సైట్లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకొని అటెండ్ అయ్యే అవకాశాలు ఉంటే అటెండ్ అవ్వచ్చు. సో ఎవరెవరు వస్తున్నారు అంటే, ద ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ సైడ్ ఇన్ ఎ స్టేట్మెంట్ దట్ లీడర్స్ ఫ్రమ్ బొలివియా, క్రొయేషియా, ఎస్టోనియా, ఫిన్లాండ్, గ్రీస్, గయానా, కజాఖ్స్తాన్, లిచెన్స్టైన్, సెర్బియా అండ్ స్లోవేకియా ఆర్ ఆల్సో సెట్ టు పార్టిసిపేట్ ఇన్ ద సమ్మిట్. సో దాదాపు 17-18 దేశాలు కూడా ఎక్స్ట్రా, అంటే వీళ్ళంతా కాకుండా ఇంకా 17 దేశాలు కూడా అటెండ్ అవుతున్నాయి దానికి సంబంధించిన వాళ్ళంతా. తర్వాత UN సెక్రటరీ జనరల్ అండ్ సీనియర్ అఫీషియల్స్ ఫ్రమ్ సెవరల్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్, UN సెక్రటరీ జనరల్, UNSG అండ్ సీనియర్ అఫీషియల్స్ వాళ్ళు కూడా అటెండ్ అవుతున్నారు. అయితే ఏమిటి దీనికి సంబంధించి అంటే, దీనికి సంబంధించి ఒక 3 పిల్లర్స్ ఉన్నాయి. ఆ పిల్లర్స్ మీద ఆధారపడి ఉంది AI సమ్మిట్ అనేది. ఏమిటి ఆ పిల్లర్స్ అంటే, పీపుల్, ప్లానెట్ అండ్ ప్రోగ్రెస్. పీపుల్ మనుషులు, ప్లానెట్ మన భూమండలం, అండ్ ప్రోగ్రెస్ మనం ముందుకు కదలడం. సో AI అనేది ఇన్నోవేటివ్గా భవిష్యత్తుకు వెళ్ళేది కాబట్టి సో ప్రోగ్రెసివ్గా ఉంటుంది అని చెప్పి. ద సమ్మిట్స్ డెలిబరేషన్స్ ఆర్ ఆర్గనైజ్డ్ త్రూ చక్రాస్ ఆర్ వర్కింగ్ గ్రూప్స్ స్ట్రక్చర్డ్ అరౌండ్ 7 ఇంటర్కనెక్టెడ్ థీమాటిక్ ఏరియాస్. ద 7 చక్రాస్ ఇంక్లూడ్ హ్యూమన్ క్యాపిటల్ ఉంటుంది, అందులో 7 చక్రాస్ ఉన్నాయి దాంట్లో, ఇందాక లోగోకి సంబంధించి. ఇంక్లూజన్ ఫర్ సోషల్ ఎంపవర్మెంట్, సేఫ్ అండ్ ట్రస్టెడ్ AI, సైన్స్, రెసిలియన్స్, ఇన్నోవేషన్ అండ్ ఎఫిషియన్సీ, డెమోక్రటైజింగ్ AI రిసోర్సెస్ అండ్ AI ఫర్ ఎకనామిక్ డెవలప్మెంట్ and social good. So over 100 countries have been invited to the summit and more than 2 lakh people have registered online. ఆన్లైన్లో ఇప్పుడు వీళ్ళు ఈ వార్త ప్రచురించే సమయానికి 2 లక్షల మంది రిజిస్టర్ చేసుకున్నారు అని చెప్పి. నిజానికి ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ వార్త కూడా ఒకటి ఉంది. ఏంటంటే, ఈ AI సమ్మిట్ ఎఫెక్టివ్ పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఎమాన్యుయల్ మ్యాక్రోన్ అండ్ బ్రెజిలియన్ ప్రెసిడెంట్ లూయిజ్ ఇనాసియో లూలా డె సిల్వా ఆయన కూడా వచ్చారు. అయితే వీళ్ళంతా ఎన్విడియో CEO ఈయన రావడం, OpenAI CEO వీళ్ళది కూడా సెమినార్స్ ఉన్నాయి. OpenAI CEO ఆయన సెమినార్ ఉంది. ఆంథ్రోపిక్స్ డారియో అమోడియో అండ్ గూగుల్ CEO సుందర్ పిచాయ్ ఈయనది కూడా ఉంది ప్రజెంటేషన్. ఈయన కూడా మాట్లాడతారు. సో ఎన్విడియా తాను కూడా జెన్సంగ్ హ్యూయాంగ్ అతను మాట్లాడతారు. సో ఫార్ 1.5 lakh people ఇంక్లూడింగ్ ఓవర్ 10,000 ఫారెన్ డెలిగేట్స్ హ్యావ్ రిజిస్టర్డ్ ఫర్ ద AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026. అయితే గమ్మత్ ఏంటంటే, ఇక్కడ రూమ్స్ 5.5 లక్షలు ఒక్క రాత్రి, అంటే అక్కడ బస చేయడానికి ఢిల్లీలో హోటల్ రూమ్స్ అన్నీ కంప్లీట్గా బుక్ అయిపోయాయి. అది కూడా ఈ ఫారెన్ డెలిగేట్స్ తోటి. ఒక్క రాత్రి అక్కడ బస చేయడానికి 5.5 లక్షలు నుంచి 30 లక్షల వరకు కూడా ఆ హోటల్ రూమ్ బుక్ అవుతూ ఉన్నాయి. అంటే వాళ్ళు డాలర్స్లో, ఫారెన్ కరెన్సీలో పే చేస్తారు కాబట్టి. సో మరి దీన్ని దోచుకోవడం అంటారా, లేకపోతే ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోవడం అంటారా, ఏమంటారో కానీ, బట్ గోయింగ్ ఫర్ యాజ్ హై యాజ్ 5.5 లక్షల నైట్. ఒక్క నైట్కి 5.5 లక్షల హోటల్స్ వచ్చేసి వీళ్ళంతా కూడా ఆబ్వియస్గా 5 స్టార్ హోటల్స్లో ఉంటారు. సో ద మెయిన్ డేట్స్, hotels such as Maurya, Taj Mahal and Palace, Leela, Oberoi, Imperial and JW Marriott are sold out. Several hotels in Aero City are commanding a price tag over 50,000 a night. 50,000 ఒక రాత్రి అక్కడ బస చేసి పొద్దున్నే ఫ్రెష్ అప్ అయ్యి సమ్మిట్కి వెళ్ళిపోవడానికి 50,000, 5.5 లక్షలు, 30 లక్షల వరకు కూడా అని వార్త వచ్చింది. సో ఇది ఓవరాల్గా ఈ AI ఇంపాక్ట్ సమ్మిట్ గ్లోబల్ సౌత్కి సంబంధించిన విషయంలో మనము ఈ డీటెయిల్స్ ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకుంటున్నాం. సో ఇంకా నేను రెగ్యులర్గా అప్డేట్స్ మీకు అందిస్తూ ఉంటాను. సో దట్ ఏమిటి అంటే, AI ఇంపాక్ట్ సమ్మిట్లో ఏం జరుగుతోంది అనే అప్డేట్స్. ఏదేమైనా మనం భవిష్యత్తులో AI కోసం ఒక తపన పడుతున్నాము, భారత్ కూడా అందులో అగ్రస్థానంలో ఉంది అని చెప్పుకోవడానికి AI సమ్మిట్ ఉపయోగపడుతుంది. ప్రపంచ దేశాలన్నీ కూడా ఆలోచించి ఒక దగ్గర కూర్చొని మరి ఎట్లా వెళ్ళాలి ముందుకు. ఇక్కడ ఎన్నో ప్రాజెక్ట్స్ కూడా ఓకే అవుతాయి, వాళ్ళకు ఇంటర్కనెక్టెడ్గా ఎన్నో ప్రాజెక్ట్స్ ఓకే అవుతాయి.
సో ఓవర్వ్యూలో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 ఈరోజు భారత మండపంలో స్టార్ట్ అయింది. సో దీనికి సంబంధించి ఒక ఓవర్వ్యూ అప్డేట్స్ ఈ వీడియోలో మనం చూస్తున్నాం కదా. సో ఇంటర్నల్గా జరిగే అప్డేట్స్ కానీ ఇవన్నీ కూడా మళ్ళీ నెక్స్ట్ వీడియోస్లో నేను అందిస్తాను. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మనకు ఇక్కడ ఏఐ అనేది భవిష్యత్తులో మనల్నే నిర్దేశించబోతోంది. ఏఐ మనుషులనే, ఇది 100%. ఈవెన్ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కూడా పోతున్నాయని చెప్పి ఈ యాంథ్రోపిక్ కావచ్చు, సర్వం ఏఐ కావచ్చు, ఇవన్నీ మనం మాట్లాడుకుంటున్నాం. బట్ ఏదేమైనా సరే, ఉద్యోగాలు పోతాయా పోవా అనే సంగతి పక్కన పెడితే ఇది మనకు భవిష్యత్తు నిర్దేశనం చేస్తుంది కాబట్టి మనమంతా అందులోకి వెళ్లాల్సిన పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంది. కాబట్టి ఇది చాలా ఇంపాక్ట్ చూపెడుతుంది. నిజంగానే ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ ఇంపాక్ట్ చూపెడుతుంది. సో దానికి సంబంధించిన అప్డేట్స్ రెగ్యులర్గా ఇస్తూ ఉంటాం. సో వ్యూయర్స్, మొత్తానికి ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ అద్భుతంగా జరుగుతోంది. ప్రపంచ దేశాలన్నీ కూడా మన వైపే చూస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా దీని అప్డేట్స్ నేను రెగ్యులర్గా మీకు అందిస్తూ ఉంటాను. మీరు కూడా 99 టీవీ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ ఈ వీడియోని మన మిత్రులకు కూడా తప్పకుండా షేర్ చేయండి. సో దట్ వ్యూవర్షిప్ అండ్ సబ్స్క్రైబర్స్ పెరుగుతున్న కొద్దీ ఉత్సాహం కూడా పెరుగుతుంటుంది. మాకు కొత్త వీడియోస్ అందించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.